हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण అందరికీ ప్రణామాలు. ఈరోజు మనం 14వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత ప్రకృతి త్రిగుణములు. ఈ అధ్యాయం ప్రారంభం చేసుకునే ముందు దీని యొక్క బీజము భగవానుడు పోయిన అధ్యాయంలోనే చెప్పారండి. 22వ శ్లోకంలో 13వ అధ్యాయంలో కారణం గుణ సంగోస్య సద్ అసత్ యోని జన్మసు ముందు అధ్యాయంలోనే చెప్పారండి ఆయన. కారణం గుణ సంగోస్య, గుణము సంగం, ఈ రెండిటి వల్ల ఏమవుతుందట అంటే మంచి లేదా చెడు లైఫ్ మనకి లభిస్తుందట అని ఈ అధ్యాయంలో స్వామి ప్రారంభం చేస్తూ, స్వామి ప్రారంభం చేసుకునే ముందు మనం నేర్చుకోవాలి కదండి ఏ అక్రనిం ద్వారా మనం వినాలో. సరే, ఈరోజు అక్రనిం ఏంటో తెలుసుకోండి. ఈ రెండిట్లో మనము ఏమవుతున్నామండి? గుణ సంగము లేదా త్రిగుణాత్మికమైన ఈ యొక్క గుణముల వల్ల మనం ట్రాప్ అవుతున్నాం. కాబట్టి ఈరోజు అక్రోనిం TRAP, ట్రాప్. 3 గుణములు. ఫస్ట్ది 3 మోడ్స్. 2 రేస్ ఫర్ ప్రామినెన్స్, అంటే ప్రాముఖ్యత కోసం ఆ 3 గుణములు కూడా ఎలా పరిగెత్తుతాయి. దాని తర్వాత యాక్షన్స్ ఇన్ మోడ్స్, అంటే ఏ ఏ గుణములలో ఏ ఏ కర్మ చేస్తారు. దాని తర్వాత ప్యూర్ లైఫ్, స్వచ్ఛమైన జీవనం లేదా జీవితం. ఇవి ఈ అకరణం ద్వారా మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం మీకు ఆ విషయం చెప్తానండి. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారండి మీరు. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ చూసినా అసలు పక్కన కార్లు, ఇటు పక్కన కార్లు, ముందు కార్లు, వెనక్ కార్లు. కొన్నిసార్లు మేము ట్రాఫిక్లో చూస్తామండి, ఎవరైనా ట్రాఫిక్లో ఉండి కూడా హార్న్ కొట్టారనుకోండి, ఒక డ్రైవర్ అన్నారు, ఎగురు, పైనుంచి ఎగురుకుంటే వెళ్ళు అని అన్నమాట. ఎందుకంటే ఇరిటేట్ అయిపోయాడు, పే 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 పని కొట్టేసరికి. ఇప్పుడు చూడండి, ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ట్రాఫిక్ జామ్ అయింది, 10, 15, 20 నిమిషాలైనా సరే అక్కడ నుంచి ఒక్క బండి కదలట్లేదండి. మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వారి భావన ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తారు. ఒకసారి మేము వెనకాల చూసాము, 3 ఉన్నారనమాట. అయితే ఒక ఆయన ఏం చేస్తున్నాడు, పడుకున్నాడు హాయిగా ట్రాఫిక్ జామ్లో. ఏం ఇబ్బంది లేదు, వెళ్తామా వెళ్ళమా, లేట్ అయిపోయిందా, ఫ్లైట్ మిస్ అయిపోతుందా, ఏం లేదు, హ్యాపీగా నిద్రపోయాడు. ఏం చింత లేదు. ఇంకా గ్రూప్ కూడా పెడుతుంది, సౌండ్ కూడా వస్తుంది. ఇంకొకళ్ళని చూసామండి, వాళ్ళేమో తొందరపోని సైడ్ది, ఇటు పక్కకెళ్ళు, తొందరగా ఎంతసేపు చూస్తుంది చూడు, జీపీఎస్ ఎంతసేపు చూపిస్తుంది చూడు అనగానే ఆ డ్రైవర్ అన్నారు, మీరు ఏం చేసినా సరే ఇక్కడ నుంచి మనం ఎగరలేమండి, ఇక్కడే ఉండాలి. అది ముందుకెళ్ళినప్పుడే, ముందటి కారు ముందుకెళ్తే నేను ముందుకెళ్తాను. 3 ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి, వెనకాల హ్యాపీగా భాగవతం పట్టుకొని చదువుకుంటున్నాడండి. ఏమీ బాధ లేకుండా పుస్తకం పట్టుకొని చక్కగా చదువుకుంటున్నాడు. నేను అన్నాను, ఫ్లైట్ మిస్ అయితే ఏం చేస్తావు, నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్తాను అన్నాడు. కింద కూర్చొని బుక్ తీసుకొని చదువుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్పందన అండి. ఒకటే సిచ్యువేషన్ అయి ఉండొచ్చండి, స్పందన వేరు వేరు విధాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనం ట్రాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎందుకంటే మనందరికీ ట్రాఫిక్ బాగా అలవాటు అవ్వకపోతే అలవాటు చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనందరికీ అలవాటు అయిపోయింది. మేము మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్ వీకెండ్ అండి. అప్పుడు మేము ఉండేదేమో ఒక చాలా పీస్ఫుల్ సబర్బ్స్ అనమాట, వెస్టర్న్ సబర్బ్స్లో. అయితే ఒక 3-4 రోజులు కార్యక్రమాలు వెళ్ళి అన్నీ ఆ వెస్టర్న్ సబర్బ్స్లోనే అయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అయితే ఎంత ప్రశాంతం అంటే అసలు ఒక్క ఆన్ సౌండ్ కూడా వినిపించకుండా ఉంది. అప్పుడు నేను అక్కడ ఉండే డివోటీకి చెప్పాను, ఏదో కొద్దిగా ఏమంటాము, మన
డిప్రెషన్ లాగా వస్తుంది. కొద్దిగా సౌండ్లు వినిపించాలి, కొద్దిగా హార్న్ వినిపించాలి, కొద్దిగా సౌండ్లు రావాలి, కొద్దిగా కయోటిక్గా అనిపించాలి అని అంటే, సరే ప్రభుజీ ఇంత సైలెంట్ పడట్లేదు అంటున్నారు కదా, మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను, గుడికి తీసుకెళ్లే దారిలో అయితే బాగా ట్రాఫిక్ దొరుకుతుంది అని, సరే అని గుడికి పట్టుకు, అది సిటీ మధ్యలో ఉందన్నమాట. సరే అని పట్టుకెళ్తే ఆ లాంగ్ వీకెండ్ అయ్యేసరికి సిటీలో కూడా ఎవ్వరు లేరన్నమాట, మొత్తం సిటీ కాల్. ఇంకా సిటీ లోపల ఇంకా నిర్మానుషం, ఒకటే కారు ఇట్లా పోవటం రావటం. అనుకున్న ప్రపంచంలో మనం ఒక్కలే ఉండిపోయావా ఏంటి, ఇలా ఇంత నిర్మానుషంగా ఉంది. ఎందుకంటే మనందరికీ అండి, ఇండియన్స్కి ఒక విషయం ఏంటో తెలుసా అండి, మేము అప్పుడు సుమారుగా 25 రోజులు ఉండుంటాము. అందులో ఒకటే ఒకసారి హార్న్ సౌండ్ విన్నామండి ఆస్ట్రేలియాలో. మనము కొద్దిగా కొన్ని సార్లు అనిపిస్తుంది కయోస్ లేకుండా బ్రతకలేమేమో అండి. అదొక అడ్వాంటేజే మనకి. ఆ! భారతదేశానికి ఉండే ఒక గొప్ప అదృష్టం ఏంటి అంటే, అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని బ్రతికేయగలుగుతాం మనం. ఆ! హ్యాపీగా ట్రాఫిక్ జామ్ అయితే ఎఫ్ఎం పెట్టుకొని టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. గంటలు హ్యాపీ, ఏం చింత ఉండదండి. ఆ! కార్ పంక్చర్ అయింది, పక్కన ఆపుకుంటారు లారీ డ్రైవర్లు, హ్యాపీగా హాయిగా టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఈ ఈ అనిశ్చితిని అర్థం చేసుకోవటం కూడా ఒక మంచి విషయమే. కానీ మీరు చూడండి, ఒక సిట్యుయేషన్‌ని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క విధానంగా ఎందుకు ప్రవర్తిస్తారు? సేమ్ సిట్యుయేషన్ అండి. కొన్నిసార్లు ఏమంటారో తెలుసా అండి? ఇప్పుడెళ్ళి అడుగు మూడ్ చాలా బావుంది. ఇప్పుడెళ్ళావనుకో అయిపోద్ది పని అని అంటారు. అంటే ఎవరైనా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ సమయంలో వెళ్లి అడిగారనుకోండి, అయిపోయినట్టే మన పని. అదే కొద్దిగా ఇరిటేషన్‌గా ఉన్నారనుకోండి, ఎంత ఈజీగా అయ్యే పని కూడా ఎప్పటికీ అవ్వదు. అసలు ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడ్‌లో ఉంటారు? మూడ్ ఎందుకొస్తుందో తెలుసా అండి? మోడ్ వల్లొస్తుంది. ఆ మోడ్ గురించి ఈరోజు భగవంతుడు చెప్తున్నాడనమాట. కారణం గుణ సంగోస్య. గుణం, మోడ్ ఏంటవి? ఒకసారి మొట్టమొదటి శ్లోకం చదువుదాం. ఏం చెప్తున్నారో స్వామి అర్థం చేసుకుందాం. श्रीभगवानुवाच परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికాడు, దేనిని తెలుసుకొని మునులందరూ పరమ సిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంలో ఉత్తమమైనట్టి ఈ పరమ ఉత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను. మునులందరూ, యోగులందరూ ఏదైతే పరమమైన జ్ఞానాన్ని పొని శాంతి పొందుకున్నారో ఆ జ్ఞానాన్ని నేను నీకు బహుకరిస్తానన్నాడు ఓ అర్జున అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడండి. ఒక ముని, ఋషి, యోగి, ఒక సాధువు లక్షణం ఏంటో తెలుసా అండి? ఆనందంగా, శాంతిగా ఉండటం. వారు ఎలా ఈ భౌతికమైన మాయా ప్రకృతిని దాటగలిగారట అంటే ఈ సీక్రెట్ తెలుసుకోనటండి. మనం కూడా కానీ ఈ సీక్రెట్స్‌ని తెలుసుకోగలిగితే, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో ఉపదేశం చేసే విషయాలను కానీ మనం తెలుసుకోగలిగితే, మనం కూడా అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండగలుగుతామట. శాంతిగా ఉండగలుగుతామట. అంత గొప్ప విషయాన్ని ఈ అధ్యాయంలో భగవానుడు మనకి ఉపదేశం చేస్తున్నారు. ఒకసారి 2వ శ్లోకం చదువుదాం. దాని 2వ శ్లోకము, దాని తర్వాత అర్థం తెలుసుకొని మనం ముందుకెళ్దాం. అసలు ఏంటి ఈ గుణములేంటో అనేది మనం ప్రస్తావన చేస్తుంది. ఒకసారి చదవండి 2వ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానంలో స్థిరుడు కావడము ద్వారా మనిషి నా దివ్య స్వభావమును పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించడం, ప్రళయ సమయంలో కలత చెందడు. చూసారా? ట్రాన్సెండ్ అవుతారట. ట్రాన్సెండ్ అంటే భగవంతుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారట. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉండగలుగుతామట. ఏంటి? ఇప్పుడు భగవానుడు చెప్పే ఈ విషయాలను తెలుసుకుంటే. ఈ అధ్యాయం అండి, ప్రతి అధ్యాయంలో చెప్తున్నాను, ఈ అధ్యాయంలో కూడా చెప్తున్నాను. చాలా మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ దగ్గర ముందు ఇలా ఉంటుంది, దీని తర్వాత ఇది ఉంటుంది, దాని తర్వాత అది ఉంటుంది అని మనకి ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన ఉన్నదనుకోండి, దాన్ని మనం జాగ్రత్తగా ఉండొచ్చు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక అవగాహన,
ఈ ప్రపంచం పట్ల ఒక అవగాహన, ఈ గుణముల పట్ల అవగాహన భగవంతుడు మనకిస్తున్నాడు. దీంట్లో ఏం చేయాలంటే అండి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకొని దీన్ని మనం ఎలా దాటచ్చు, దీని నుంచి ఎలా మనం మంచి మార్గంలోకి వెళ్ళొచ్చు అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సరే, ఒకసారి 4వ శ్లోకం చదువుదాం. సర్వయోనిషు కౌంతేయా మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజా ప్రదః. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడము ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేనే బీజ ప్రదాత అయిన తండ్రిని అని తెలుసుకోవలసింది. ఎవరటండి? అందరికీ తండ్రి ఎవరట? అహం బీజ ప్రదాపిత. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అయ్యా నేను అందరికీ తండ్రిని. ఆయన కేవలం దృష్టి మాత్రం చేత ప్రకృతిలో జీవులని ఒక ప్రజ్వలింపజేసి ఆ జీవులందరికీ తండ్రిగా అయ్యారు. బీజాన్ని ఆయన వేశారట. అందుకే మనందరికీ తండ్రి ఎవరు? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధువు చ సఖా త్వమేవ. అన్నీ కూడా ఆ భగవానుడే మనకి, అన్నీ కూడా ఆ కృష్ణుడే మనకి. ఆయనే చెప్తున్నారండి స్వయంగా, నేనే అందరికీ పిత. కాబట్టి ఇప్పుడు చూడండి, భగవానుడు ఇంత గుహ్యమైన జ్ఞానాన్ని మనందరికి ఎందుకు అందిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం అండి. తండ్రి ఎలా అయితే పిల్లవాడికి అన్నీ చెప్పేస్తాడో, అరే నీ దగ్గర అక్కడ ఆస్తుందిరా, అక్కడ భూములు ఉన్నాయిరా, ఇది మీ ఇల్లేరా, అది మా ఇల్లురా, వీటన్నిటి నీ మొత్తం ఇదంతా నీదే. ఒక పుట్టింటికి తీసుకెళ్ళినప్పుడు ఎలా అయితే ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఈ మొత్తం పొలాలు నీవే నానా, మొత్తం దీని అన్నిటికీ అధిపతి నువ్వే నానా, ఇవన్నీ నీకోసమే నానా అని ఎంత ప్రేమగా తండ్రి చెప్తాడో, అలా మొత్తం ప్రకృతి గురించి మొత్తం చెప్పేస్తున్నాడండి మనకి. చెప్పి, తండ్రి జాగ్రత్తగా ఉండు, నువ్వు కానీ దీన్ని ట్రాన్సెండ్ చేయగలిగితే ప్రపంచాన్ని జయించిన వాడు అవుతావు. ప్రపంచాన్ని జయించిన వాడు కూడా ఈ గుణములతో కట్టబడతాడటండి. 5వ శ్లోకం చూడండి, చాలా ఒక చమత్కారమైన శ్లోకం. ఒకసారి చదవండి 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలను కూడి ఉంటుంది. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, నిత్యమైన జీవుడు ప్రకృతితో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్ధుడవుతాడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడండి? అర్జునుని మహాబాహు అని పిలుస్తున్నాడు. చాలా శక్తి కలిగిన వాడా, జీవులందరూ ఈ గుణముల చేత బంధింపబడతారు అంటే అర్జునుడు కూడా చెప్తున్నాడు, నువ్వు మహాబాహు అవ్వచ్చు, నువ్వు కూడా బంధింపబడతావు. కాబట్టి అటు కొద్దిగా గ్లోరిఫై చేస్తూనే ఇక్కడ చెప్తున్నారండి, ఇవే త్రిగుణములు. మీరు చూసారా ఇక్కడ భగవానుడు అన్నిటికీ అధిష్టానం, ఆయన కింద 3 గుణాలట. ఏంటి ఆ 3 గుణాలు? మన పపెట్ షో చూసారండి మీరు ఎప్పుడైనా? పపెట్ లాగా మనని ఎలా అయితే పైన ఎవడు ఆడిస్తున్నాడో కనిపించడండి, కానీ అందరి కింద ఉండే బొమ్మలన్నీ ఆడుతూ ఉంటాయి. అలా ఇక్కడ కూడా ఈ 3 గుణములు ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఆడిస్తూ ఉంటాయట. ఏంటి ప్రభుజీ అవి ఏదో చెప్తారంటున్నారు, ఏంటో చెప్పండి తొందరగా అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి 3 గుణములు? చక్కగా మీరందరూ నోట్ డౌన్ చేసుకుంటున్నారు అని మేము భావిస్తున్నా. చక్కగా ఒక పుస్తకం, ఒక పెన్ను పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. రాసుకున్న విషయాలన్నీ మనన చేస్తూ ఉండండి. మనం ఎలా అయితే MCQ క్వశ్చన్స్ ఉన్నాయో, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. ఆ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలండి. అవి కూడా కరెక్ట్గా రాస్తే దాని తర్వాత మార్కులు వస్తే దాని తర్వాత భగవత్ ప్రసాదం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. సరే, మీరు రాసుకుంటారు కాబట్టి రాసుకుంటున్నారని భావిస్తూ చెప్తున్నాను. ఈ క్వశ్చన్ కూడా ఉంది ఈరోజు క్వశ్చన్ పేపర్లో. ఏంటి ఆ గుణములు 3? సత్వ, రజస్, తమ అని 3 గుణాలు ఉన్నాయటండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, దాని తర్వాత ఇది చూద్దురు కానీ మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. మీరు చూడండి, ఒక లైట్ ఉందండి, ఒక వైట్ ట్యూబ్ లైట్ ఉంది. వైట్ ట్యూబ్ లైట్ పైన మీరు ఏం చేశారంటే ఒక బ్లూ కలర్ పేపర్ అంటబెట్టారండి. అప్పుడు ఏం లైట్ వస్తుందండి? బ్లూ లైట్ వస్తుంది. కొద్దిసేపు అయ్యాక ఏం చేశారు? అది తీసేసి గ్రీన్ కలర్ కవర్ అంటబెట్టారండి. అప్పుడు ఏమొస్తుంది? గ్రీన్ లైట్ వస్తుంది. అది తీసేశారు. కొద్దిసేపు అయ్యాక రెడ్ కలర్ కవర్ పెట్టారండి.
దాని తర్వాత ఏమైంది, రెడ్ లైట్ వస్తుంది. ఆ రెడ్ కవర్ కూడా తీసేస్తే ఏ లైట్ వస్తుందండి, వైట్గా ఉంటుంది. లైట్ యొక్క స్వభావం ఏంటి, ఆ ట్యూబ్ లైట్, మీ ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్ ఏంటి, వైట్ కలర్. దానిపైన ఏం అంట పెడితే ఆ కలర్ బయటకు వచ్చింది, అంతేనా? అలానే మన యొక్క స్వభావం, మన స్వరూపం ఏమిటి, సచ్చిదానంద స్వరూపం, మనం ఆత్మ. ఇప్పుడు ఆ డయాగ్రామ్ చూడండి, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏంటి సత్వ రజస్ తమో గుణములు ఏంటి. ఇక్కడ చూడండి, మనం ఆత్మ. ఇక్కడ మనం బ్లూ కలర్ లైట్ పెట్టామనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సత్వగుణం ఉందనుకోండి, సాత్విక గుణంలో మనం ఉంటాం. రజోగుణంలో ఉన్నామనుకోండి, రాజసీకంగా మనం ఉంటాం. తమో గుణంలో ఉన్నామండి, తామసీకంగా మనం ఉంటాం. ఇవి ఎలాంటివి అంటే తాళ్ళు. సత్వగుణం తాడు, రజోగుణం తాడు, తమోగుణం తాడు. తర్వాత ఇక్కడ ఆత్మ. ఇప్పుడు మనం చూడండి, ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి. కొన్నిసార్లు మీరు చూసారా, ఎవరైనా దొంగతనాలు చేశారనుకోండి, లేదా జేబులోంచి దొంగతనం చేసినా, లేదా చైన్ లాగేసినా పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాడిని బాగా కొట్టి తాళ్లతో కట్టేస్తారు. కట్టేసి తీసుకెళ్తారు ముందుకి. ఇప్పుడు చూడండి, ఓ 3 తాళ్లతో కట్టారనుకోండి, అందరూ ముందుకు లాగేస్తున్నారు అనుకోండి, ముందుకు వెళ్తారు, అవునా కాదా? ఇప్పుడు ఒకళ్ళు తాడుతోటి కట్టాడు, ఒక ఆయన ముందుకు లాగుతున్నారు, ఇంకొకరు తాడుతో కట్టారు, వెనుకకు లాగుతున్నారు, ఇంకో తాడుతోటి కట్టారు, పక్కకు లాగుతున్నారు. అప్పుడు ఎటు వెళ్తాడండి, కొద్దిసేపు ఇటు వెళ్తాడు, కొద్దిసేపు ఇటు ఎక్కువ లాగుతూ ఇటువైపు వెళ్తారు, కొన్నిసార్లు ఇటు లాగితే వెనకాలకి వెళ్ళిపోతారు, కొన్నిసార్లు ముందుకు పడిపోతారు, అవునా కదా? అలా మనకి సత్వ తమో రజస్ అటు ఇటు అటు అటు ఇటు అటు లాగేస్తూ ఉంటాయటండి. అందుకే మనం అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరిగిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు భగవానుడు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం యొక్క స్థితులని మనకు చెప్పేసి, అయ్యా ఇది 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 ఇలా ఉంటుంది, దీన్ని ట్రాన్సెండ్ చేయాలంటే ఈ పనులు చెయ్యాలి అని చెప్పేస్తున్నాడండి. కాబట్టి మనము ఈ నిశ్చల స్థితి పొందగలుగుతామంటే ఈ ఈ ఈ యొక్క బాధ ఈ గుణముల వల్ల మనకు ఉండదటండి. అసలు ఈ గుణాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు ఈ గుణాలు మనకి ఏం చేస్తాయి, వాటి యొక్క లక్షణములు ఏంటి, ఒకసారి స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు సత్వ రజస్తమో గుణం, సాత్వికమైన గుణంలో చాలా క్లారిటీ ఉంటుందటండి, స్పష్టత ఉంటుందటండి. దాని తర్వాత రజోగుణంలో ఏమవుతుంది, హైపర్ యాక్టివిటీ. ఒక క్షణం ఒక దగ్గర కూర్చోలేము, ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేము, ఒకటి ఇలా స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత ఇంకోటి ప్రారంభం చేస్తాం, అది ఆపేస్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇది చేస్తాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. ఇది రెండు, అటు బాహ్యమైన వస్తువులకి, ఆంతరంగికమైన వస్తువులు రెండింటికి అండి ఈ 3 గుణములు. దాని తర్వాత తమో గుణం ఏంటండి, లెథార్జీ, బద్ధకం. మాకు చిన్నప్పుడు ఒక పాట ఉండేది, కల్ కరే సో ఆజ్ కరే సో అబ్ అని అంటారు. కానీ తమో గుణం వాళ్ళు ఏమంటారట, అబ్ కరే సో ఆజ్ కరే సో కల్ అని పోస్ట్పోన్ చేసేస్తుంటారట. ఇలా సత్వగుణంలో ఉంటే స్పష్టత, రజోగుణంలో ఉంటే అధిక చురుకుతనం, తర్వాత తమో గుణంలో ఉంటే బద్ధకం. సత్వగుణంలో ఇంకొక క్వాలిటీ ఉందండి, ఇటువైపు మీరు చూసారనుకోండి, అండర్స్టాండింగ్. అసలు జాగ్రత్తగా మనసు పెట్టి ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏంటి అవసరము, అది నేను చేస్తాను అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుందటండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అర్థం చేసుకొని ఓపికతో ఆచరిస్తారట. రజోగుణంలో ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, కంట్రోల్, ప్రతి ఒక్కటి నేనే కంట్రోల్ చేయాలి, నేను చెప్పినట్టు వినాలి, నాది నేను అని ఉంటారు రజోగుణంలో. ఒకవేళ ఉంటే తమో గుణంలో ఏంటో తెలుసా అండి, స్కేపిజం. ఏదైనా పర్వాలేదు, నేను వెళ్ళిపోవాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను పరిగెత్తాలి, పరిగెత్తుతూనే ఉంటారండి, ఎక్కడికో ఒకటి దాక్కొని ఏదో ఒకటి చేయాలి. ఇది తమో గుణం యొక్క లక్షణం. ఈ 3 గుణాలు కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నాం అనుకోండి, తమో గుణంలో మనం ఏం చూస్తాం, ఎస్కేపిజం అంటే ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయండి, వాటిని ఏమంటారో తెలుసా అండి, ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అనుకోండి, కొంతమంది ఇప్పుడు వీకెండ్ అని వెయిట్ చేస్తుంటారు. ఎందుకో తెలుసా, ఎప్పుడు వీకెండ్ వస్తుంది, ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి చీకటి ప్రదేశంలో డమ్ 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 అని ఎగురుదామా. దాని తర్వాత కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఎస్కేప్ అయిపోవాలి, ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోవాలి, సినిమాలు అంత చీకటిగా ఉండి ఏదో చూసేసరికి అమ్మయ్య. మీరు చూడండి, మన అటెన్షన్ కూడా ఒక రెగ్యులేషన్ అనేది అవసరం.
ఈ లోకంలో ఏమైపోయిందంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, అటెన్షన్‌లో అంటే మన నుంచే ధ్యాసలో 3 రకాలమైన ధ్యాసలు మనకున్నాయండి. ఒకటేమైందంటే చాలా డిస్ట్రాక్టెడ్‌గా ఉందండి మన ధ్యాస. అటెన్షన్ మొత్తం డిస్ట్రాక్టెడ్‌గా అయిపోయింది. దాని తర్వాత ఇంకొక ఇటువైపు ఎక్స్‌ట్రీమ్ ఏంటో తెలుసా అండి? అబ్సెషన్. ఎప్పుడు కూడా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను. ఇది కావాలి, 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 కావాలి. ఈ 2 మంచివి కాదండి. మధ్యలో ఉంది చూడండి ఇంటెన్షనల్ ఫోకస్, యాక్టివ్ అటెన్షన్. మన మనస్సు పెట్టి అటెంటివ్‌గా ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఈ యొక్క తమోగుణం ఉంటుంది గదండీ! అది పాసివ్ అటెన్షన్ అంటారండి. ఏంటో తెలుసా అండి పాసివ్ అటెన్షన్ అంటే ఇప్పుడు ఫోన్ చాలా అడిక్ట్ అయిపోతుంది పిల్లలకి. చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి ఫోన్ బాగా అడిక్ట్ అయిపోతుంది. ఎందుకు ఫోన్ అడిక్ట్ అయిపోతుందండి? అంటే పాసివ్ అడిక్షన్ అది. పాసివ్ అటెన్షన్ అది. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు చూడండి ఫోన్ చూస్తున్నారనుకోండి, రీల్స్ తిప్పుతున్నారనుకోండి మీరేం చేయాల్సిన అవసరం లేదు. వాడు చేసింది మీకు కనిపిస్తూ ఉంటుంది. మనసు అలా దాన్ని భావిస్తుంది. అదే మీరొక పుస్తకం చదివారనుకోండి, భాగవతంలో ఉండే స్టోరీస్ మీరు చదివారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మనస్సు ఇమాజిన్ చేయాల్సొస్తుంది. కృష్ణుడు ఇలా నడిచాడా? పూతన ఇలా వచ్చిందా? కృష్ణుడు అలా పూతనని సంహరించారా? ఓహ్! అలా బృందావనంలో ఇలా చక్కగా ఆడుకున్నారా? ఆ! అలా కాళీయుడి పైన నృత్యం చేశాడా కృష్ణుడు? అలా బృందావనంలో విహరించారా? గోపికలతో ఇలా చక్కగా లీలలు చేశారా? అని మన మనస్సు ఏమవుతుందంటే, మనస్సు ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు పదునెక్కుతుందండి. ఇప్పుడు షార్ప్‌నర్ ఇప్పుడు పెన్సిల్ బ్లంట్‌గా అయిపోతే మనం షార్ప్‌నర్ పెట్టి తిప్పితే ఎట్లయితే షార్ప్ అవుతదో, మన మనసు ఆలోచించటం వల్ల చదివిన దాన్ని లేదా విన్న దాన్ని మన మనసు షార్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఏం చేసింది? ఫోన్, సినిమా ఇవన్నీ ఏం చేశాయంటే మనసు యొక్క ఇంటెలిజెన్స్‌ని బ్లంట్ చేసేసాయి. ఆలోచింపజేయనీయట్లేదు మనిషిని ఇంకా. మొత్తం చేసేస్తారు మన కోసమని. మీరు జస్ట్ చూడాలంతే. కాబట్టి ఇది ఎప్పుడైపోయింది అంటే పాసివ్ అటెన్షన్ లోపలికెళ్ళిపోయింది. అటెన్షన్ స్పాన్స్ చాలా తక్కువైపోయాయండి. అందుకే ఈ రోజులలో మీరు చూసారనుకోండి ఇడియట్ బాక్స్ అంటారు టీవీని తెలుసా మీకు? మేము మొన్న ప్రొద్దున పూట ప్రవచనంలో చెప్పాం. పిల్లలకి మంచి చేయాలంటే టీవీ, ఫోను, సినిమా ఈ 3 కూడా దూరం పెట్టాలి. ఎందుకో తెలుసా అండి? 3 గుణములలో సాత్వికమైన గుణంలో ఉండే వాళ్ళకి సినిమా, టీవీ, ఫోన్ ఏం చేస్తుంది? ఆలోచింపజేయకుండా చేసేస్తుంది. రజోగుణంలో వాడికేమవుతుంది? ఇంకా అనిస్థితి పెరిగిపోతుంది. నేను కూడా ఇలా అవ్వాలి. అదేంటి? ఇదేంటి? వీడెందుకు ఆనందంగా ఉన్నాడు? నేను కూడా ఆనందాన్ని పొందుతాను. ఇంకా మనస్సు నిశ్చలమైపోతుందనమాట. దాని తర్వాత తమో గుణంలో ఉండేవాడికి ఏమవుతుందో తెలుసా అండి? వ్యసనం అయిపోతుంది. తమో గుణంలో ఉండేవారికి ఏమవుతుంది అంటే ఈ 3 వ్యసనం అయిపోతాయి. ఆపలేరు. కొంతమంది చూడండి అసలు ఎందుకు సినిమాకెళ్తారు? అది ప్రతి సినిమా చూడవలసిందే అని పరిగెత్తుతుంటారు. ఎందుకు? వ్యసనం అయిపోయింది. తమో గుణంలో వ్యసనం అయిపోయింది. ఎందుకంటే మనసు దేన్ని ఆలోచించకుండా మొత్తం ఇలా బ్లైండ్ చేసేసిందనమాట. ఏమంటే మనసు బుద్ధి మొద్దుబారిపోతుందనమాట. ఎందుకంటే అంతా నీకు చేసేసాక ఇప్పుడు చూడండి ఒకళ్ళన్నారనుకోండి, మొత్తం నీకు గ్రైండ్ చేసిస్తాను జస్ట్ నువ్వు తాగేసేయాలి ప్రతిరోజు ప్రొద్దున పూట. ఇడ్లీ, చట్నీ, సాంబారు, ఉత్తప్పాలు గ్రైండ్ చేసి తాగేసాడనుకోండి. మధ్యాహ్నం పూట అన్నం, పప్పు, చారు, నెయ్యి, పెరుగు, అప్పడాలు, వడియాలు అన్నీ గ్రైండ్ చేసేసి తాగేశారనుకోండి. సాయంత్రం పూట మళ్ళీ ఏదో టిఫినో ఏదో ఒకటి గ్రైండ్ చేసి తాగేశారనుకోండి. నెల రోజులు చేశాక ఇప్పుడు మంచి అన్నం పెట్టామనుకోండి ఏమవుతుంది? డైజెస్ట్ అవ్వదు. అలా ఈ ఒక ఇల్యూజనరీ వరల్డ్‌లో అవి లోపలికెళ్ళి రియాలిటీ ఎప్పుడైతే మనం చూస్తామో, ఆధ్యాత్మిక విశేషాలు ఎప్పుడైతే వింటామో, అది మనకు పట్టవనమాట. మనం మన ఇమ్యూనిటీ కోల్పోతుంది. మనం రెసిస్టెంట్ అయిపోతాం. కాబట్టి ఈరోజు చాలామంది అండి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ తల్లిదండ్రులైతే ఒకటే విషయం చెప్తారు. ప్రభుజీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. మీకో విషయం చెప్తాను. చాలామంది పిల్లలు మీరందరూ వింటున్నారు కదా! మీ అందరి కోసం ఒక విషయం చెప్తాను. ఫోన్ గాని ఎక్కువ చూసారనుకోండి, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ! పిల్లలు చాలా జాగ్రత్తగుండాలి. మీరు మంచి చదువుకోవాలన్నా, మంచి జీవితంలో ముందుకెళ్ళాలన్నా, ఫోన్ పక్కన బెట్టేసి
ఏదో ఒక పని చేయండి. అలానే తల్లిదండ్రులు కూడా ఒక నియమం పాటించాలండి. మేము చెప్తాను, మేము ఒకసారి పాశ్చాత్య దేశంలో ఉన్నప్పుడు, వెస్ట్రన్ కంట్రీలో ఉన్నప్పుడు ఒక దగ్గర ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ హాల్ బయట ఒక స్టాండ్ ఉంది. మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది చూడండి, అలా ఒక స్టాండ్ ఉంది. అందులో ఏమున్నాయో తెలుసా అండి? ఫోన్లు ఉన్నాయండి. అయితే మేము అడిగాం, ఏంటండి ఈ స్టాండ్ అంటే, ఏం లేదు ప్రభుజీ, హాల్, డైనింగ్ స్పేస్, పూజ, ఈ 3 రూమ్లలోకి ఎంటర్ అయ్యే ముందు ఫోన్లు తీసి ఆ స్టాండ్లో పెట్టేసేయాలి. ఫోన్లు నో ఎంట్రీ ప్రభుజీ ఈ 3 ఏరియాలకి. ఎప్పుడైతే ఫ్యామిలీతో ఉంటారో అప్పుడు ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. అందరు కూర్చొని డిన్నర్ చేస్తున్నామంటే ఫోన్ నాట్ అలౌడ్. అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఫోన్ నాట్ అలౌడ్. అందరు కూర్చొని పూజ చేసుకుంటున్నామంటే ఫోన్ నాట్ అలౌడ్. కాబట్టి ఇది ఫోన్ స్టాండ్ ప్రభుజీ అని చెప్పారు. ఎంత మంచి అలవాటు చూడండి. కాబట్టి ఈ 3 విషయములలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. సినిమాలు ఏం చేస్తున్నాయంటే మన మనసుని ప్రోగ్రామ్ చేసేస్తున్నాయి, ఇల్యూజన్లో పెట్టేస్తున్నాయి, అడిక్ట్ చేసేస్తున్నాయి. కాబట్టి ఏదైనా మంచి సందేశం ఉంటుందా అండి? మీరు ఆలోచన చేయండి. ఎక్కువసార్లు ఉండదండి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఒక మంచి సినిమా రాబోతుందండి. ఏ గురించి తెలుసా అండి? ప్రహ్లాదుడి గురించి ఒక మంచి సినిమా రాబోతుందండి. నరసింహస్వామి వారి యొక్క అవతారం గురించి ఒక మంచి సినిమా రాబోతుందండి. తెలుగులో, ఇంగ్లీష్లో అది రిలీజ్ అవ్వబోతుంది 25వ తారీఖు. తప్పకుండా చూడండి. చాలా మంచి నరసింహ, ప్రహ్లాద, హిరణ్యకశిపు యొక్క భాగవత అంతర్గతంగా మన శాస్త్ర పురాణాలన్నింటినీ అధ్యయనం చేసి వారు ఒక చక్కటి సినిమా తీశారు. మీరు కూడా చూడండి కావాలంటే. అద్భుతమైన ట్రైలర్. మీ పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి ఇలాంటి సినిమాకి. ఓం బ్రహ్మదేవాయ నమః. నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువింకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మ ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు గాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని. సమస్తం అంధకారబంధురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, అమ్మా, మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. మనమంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. విలువ అతన్ని ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. హరే కృష్ణ. ఇలా చాలా మంచిగా పిల్లలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా నరసింహస్వామి ప్రహ్లాదుడి యొక్క చరిత్రను తీశారండి. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇలాంటి మంచి సినిమాలు రావండి, చాలా అరుదుగా వస్తాయి. ఏదైతే మన ధర్మం గురించి, మన దేశం గురించి, మన సంస్కృతి గురించి చెప్పే సినిమాలు ఉన్నాయో వాటికి తీసుకెళ్ళండి పిల్లల్ని. సాంబాజీ మహారాజ్ గురించి ఒక సినిమా వచ్చింది, ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్లారండి? అలానే ఈ ఈ మన
భారతదేశంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, మనము ఇంతకు ముందు ఎలా మనల్ని బాధ పెట్టారు, కొన్ని సినిమాలు వచ్చాయి తెలిసినా అండి మీకు? కశ్మీర్లో ఏం జరిగింది, కేరళలో ఏం జరిగింది. మీ పిల్లల్ని, మీ ముందుగా మన ఆడపిల్లల్ని రక్షించుకోవాలి అంటే అవి చూపించాలి, అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఏ సినిమాలైతే మన పిల్లలకి మంచి చేస్తే అవి చూపించండి, అంతేగాని ప్రతి ఒక్కటి తీసుకెళ్ళిపోవాలనుకోకండి. కాబట్టి ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహించారనుకోండి, ఇలాంటివి ఇంకా బాగా వస్తాయండి. ఎంత బాగుంటుందండి భాగవతం మొత్తం సినిమాలాగా వస్తే, మహాభారతం, రామాయణం ఇవన్నీ వచ్చేస్తే. ఎవరో ఆచరణ లేని హీరోయిన్లు తీసిన సినిమాలుగా కాదండి, సంప్రదాయంగా ఉండాలి. భాగవతం వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి వారు రాసిన విధంగా కానీ మనం తీయగలిగితే, ఆ సాంప్రదాయ విలువల్ని ఇచ్చేటట్టుగా కానీ మనం తీయగలిగితే అప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ చక్కటి ఒక ఆపర్చునిటీ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఎప్పుడైతే మనం చదువుతామో, వింటామో, మన ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుందండి. అది నేను చెప్పాలనుకుంది. సరే, ఒక పని చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం మనం చదువుదాం. సత్వగుణం యొక్క లక్షణం ఏంటి, రజోగుణం యొక్క లక్షణం ఏంటి, తమోగుణం యొక్క లక్షణం ఏంటి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. 6వ శ్లోకం చదవండి. సత్వగుణం యొక్క లక్షణాలు చెప్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఓ పాపరహితుడా, సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది అయిన కారణంగా ప్రకాశింపజేస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తుని చేస్తుంది. ఆ గుణంలో నెలకొన్న సుఖము, జ్ఞానము అనే భావనచే బద్ధులవుతారు. చూడండి, సత్వగుణము చేత ఎలా బంధింపబడతాం, రజోగుణం చేత ఎలా బంధింపబడతాం, తమో గుణం చేత ఎలా బంధింపబడతాం అని భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడట 2 ముఖ్యమైన గుణములు ఉన్నాయటండి. ఒకటేంటి, నాలెడ్జ్ అండ్ పీస్ఫుల్నెస్. సరే, ఒకసారి ఈ 3 శ్లోకాలు చదువుదాం. దాని తర్వాత వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని లక్షణాలు, అన్ని గుణములు ఒకసారి చెప్తాను. ఒకసారి 7వ శ్లోకం చదవండి, అలానే 8వ శ్లోకం చదవండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంఘ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంఘేన దేహినం. ఓ కుంతిపుత్ర, రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. దీని కారణంగా దేహధారి అయిన జీవుడు కామ్యకర్మలలో బద్ధుడవుతాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానం నుండి పుట్టినట్టి తమోగుణము దేహదారులైన సమస్త జీవులకు భ్రమను కలిగించేదని తెలుసుకోవలసింది. జీవుడిని బంధించే పిచ్చితనము, సోమరితనము, నిద్ర అనేవి ఈ గుణము వలన కలిగే ఫలాలు. బాబా 3 గుణాల గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసారండి. స్వామి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇంకొన్ని ఉదాహరణలతో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సత్వగుణం యొక్క లక్షణాలు మీకు స్క్రీన్ పైన చూపిస్తారు, ఒకసారి చూస్తూ జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. దాంతోపాటు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాలన్నీ కూడా వింటూ ఉండండి. సత్వగుణం యొక్క లక్షణములు ఏమిటట అంటే, జ్ఞానము ఇంకా శాంతి. ఎప్పుడూ కూడా కామ్గా ఉంటారటండి, పీస్ఫుల్గా ఉంటారటండి. చాలా మనసు శాంతిగా వారు చూస్తే తేజస్సుతో ఆనందంగా కనిపిస్తుంది. కొంతమంది మనకు చూడంగానే అబ్బా ఎంత ఆనందంగా ఉంటారండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటారండి, వారితో ఉంటే మాట్లాడాలనిపిస్తుందండి, వారితో ఉంటే ఎప్పుడు మనం అలానే ఉండాలనిపిస్తుందండి వారి సాంగత్యంలో అని అంటూ ఉంటాం కొంతమందిని మనం చూసినప్పుడు. వారికి ఏంటట, వాళ్ళకు ఉండే లక్షణములు ఏంటట అని అంటే, శాంతి, పీస్ఫుల్నెస్, ఓపిక, ఇవన్నీ కూడా వాళ్ళ లోపల మనం చూడవచ్చట. అలాంటి తత్వము కలిగి ఉంటారట వాళ్ళందరూ కూడా. దాని తర్వాత మీరు చూసారనుకోండి, రజోగుణం. రజోగుణం యొక్క లక్షణాలు ఏంటి, కోరికలు, బాగా గర్వము, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఒక తపన, ఎప్పుడూ కూడా నిశ్చలమైన మనస్సు లేకుండా అటు ఇటు ఇటు అటు అయిపోవటం. దాని తర్వాత తమోగుణం యొక్క లక్షణం ఏంటట, నిద్ర, ఆలస్య, ప్రమాదం, హాయిగా పడుకోవటం, పోస్ట్పోన్ చేసేస్తుండటం, తర్వాత పిచ్చితనం. ఇవేంటో ఒక్కొక్కటి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సాత్వికమైన లక్షణము, సాత్వికమైన గుణము, సాత్విక స్వభావులు ఎలా ఉంటారు?
ఎక్కడ విషయము ఎక్కడితో ఎంతవరకు తీసుకోవాలి, ఎక్కడ మనం ఆపేయాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి. మనం ఏం చేస్తాం, ప్రతి సిచ్యువేషన్కి రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ మనం అవ్వాల్సింది ఏంటి, రెస్పాండ్ అవ్వాలి. డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్. ఆ రెస్పాన్స్ ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరైతే సాత్వికమైన గుణము కలిగిందో వాళ్ళు మాత్రమే రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మీకు సాక్రటిస్ అనే ఒక ఆయన ఉన్నారు, తెలిసిన మీకు? ఇక్కడ చూడండి, ఈ సాత్వికమైన గుణముల యొక్క లక్షణములు అన్నీ కూడా ఉన్నాయి. హీ కెన్ సీ థింగ్స్ ఇన్ రైట్ పర్స్పెక్టివ్. హీ హ్యాస్ ఎ కామ్, క్లియర్ అండ్ క్రియేటివ్ థింకింగ్. హెల్ప్స్ వన్ టు ఫైండ్ ది ఎఫెక్టివ్ సొల్యూషన్ టు లైఫ్ ప్రాబ్లమ్స్. ఇవి క్వాలిటీ ఆఫ్ గుడ్నెస్, సాత్విక గుణం యొక్క కొన్ని లక్షణములు అన్నమాట. వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ సాత్విక గుణంలో ఉన్నారనుకోండి, వాటి ఏం కలుగుతుందో చెప్తాను. సాక్రటిస్ అనే ఒక ఆయన పేరు వినే ఉంటారు. ఒకసారి ఏమైందంటే అండి, ఈ సాక్రటిస్ అనే ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ భార్య పాపం చాలా పిలుస్తుంది. ఈయన మాత్రం ఏదో పనులలో ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అనమాట. చాలాసేపటి తర్వాత ఆయన వెళ్ళారు లోపలికి. ఆయన ఇంట్లోకి వెళ్తూ ఉండగానే వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారండి. అందరు కలిసి వెళ్తున్నారు. పైనుంచి, నేను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఇంకా రాలేదా, ఇప్పుడు వస్తున్నావా ఖాళీగా అని తిట్టడం ప్రారంభం చేసిందండి. అరుస్తుంది. తర్వాత ఈయన ఏం పట్టించుకోలేదు, హాయిగా లోపలికి వెళ్ళిపోతుంటే ఏం చేసింది తెలుసా అండి, వాళ్ళ ఆవిడ కోపం వచ్చి పైనుంచి వాటర్ అంతా ఒక బకెట్లో బట్టి పైనుంచి ఆ బకెట్ ఈయన పైన నీళ్ళు పోసేస్తాను. నీళ్ళు పోగానే స్నేహితులు అందరూ పక్కనే నించున్నారు. ఆ పెద్ద బకెట్లో ఉండి నీళ్ళన్నీ మీద పడిపోయాయి అనమాట. మీద పడిపోయేసరికి ఏమైంది, సాక్రటీస్ ఏమన్నారు తెలుసా అండి? ఏమనలేదు, ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? కరెక్టే కదా, ఫస్ట్ ఉరుముతుంది, తర్వాత వర్షం పడుతుంది. ఇందాక అరుపులు వినిపించాయి, ఇప్పుడు వర్షం పడింది అని వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడట. హాయిగా తల తుడుచుకొని బట్టలు మార్చుకొని కూర్చున్నాడట. సరే అండి, ఎంతగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ ఉరుముతుంది, మెరుస్తుంది, వర్షం పడుతుంది, అలా అని వదిలేశాడట. ఇది సైన్సే కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడట. ఇది మనం ఏ విషయము ఎక్కడితో మనం వదిలేయాలి, ఏ విషయం ఎంతగా మనం పట్టించుకోవాలి. చూడండి, కొంతమంది చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద పెద్దగా చేసేస్తారు. ఎందుకు అంటే ఈ సాత్విక గుణం లేకపోయేసరికి. ఎప్పుడైతే మనకి సాత్విక లక్షణములు, సాత్విక గుణం ఉంటుందో, సాత్వికమైన స్వభావం ఉంటుందో, అప్పుడు ఏది ఎక్కడ వరకు అనే జ్ఞానం మనకి ఏర్పడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇది సాత్వికమైన లక్షణం. ఒకసారి మళ్ళీ స్క్రీన్ పైన చూడండి, సాత్వికమైన గుణములు చక్కగా మీరు నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ గుణాలు పెంపొందించుకోవాలి. మనం సాత్వ గుణంలో ఉండే గుణములు పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్కటి రైట్ పర్స్పెక్టివ్, అంటే ధర్మం యొక్క పర్స్పెక్టివ్లో చూస్తారట. తర్వాత వేరే వాళ్ళకి మంచి సొల్యూషన్స్, జీవితంలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలుగుతారు అని సత్వగుణంలో ఉండే వాళ్ళు గైడ్ చేయగలుగుతారట. వారికి మంచి మార్గంలో పెట్టగలుగుతారట సాత్వికులు. దాని తర్వాత రాజసగుణం అండి. రాజసగుణం ఏంటో తెలుసా అండి? కోరికలు 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 తీరవండి కోరికలు. వీటిని ఈ మోడర్న్ వరల్డ్లో ఏమని టర్మ్ చేశారో తెలుసా అండి? క్రేవింగ్స్ అనే ఒక కొత్త వర్డ్ యూజ్ చేస్తున్నారండి. ఏంటి సిద్ధాంతము? నువ్వు ఏదైనా క్రేవ్ చేసావంటే అది నువ్వు పొందు, అప్పటి వరకు నిద్రపోకు. ఆ క్రేవింగే భగవంతుడి పట్ల ఉందా మనకి? ధర్మం పట్ల ఉందా మనకి క్రేవింగ్? అది ఆలోచన చేయాలి. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, జీవితం ఉన్నది సంపాదించడానికే, సంపాదించు 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 అని ఎప్పుడు కూడా పరిగెత్తటం 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 పరిగెత్తటం. ఈ కోరిక తీరంగానే ఆ కోరిక, ఆ కోరిక తీరంగానే ఇంకో కోరిక, లోభం, ఇంకా నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి. మీకు ఒక విషయం చెప్పనా అండి? God has made for everyone's need, but it is not enough for one man's greed అనంటే. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికి కావాల్సినవి ఇచ్చారటండి. కానీ ఒక్క వ్యక్తి యొక్క స్వార్థము ఇంత కూడా వారికి
సరిపడదటండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందుకే చూడండి, ప్రపంచాన్ని అన్నిటికంటే గొప్ప విచిత్రం ఏంటంటే, అందరికంటే బాగుండడానికి కష్టపడేవాడు మానవుడు, ఎప్పుడు దుఃఖంతో ఉండేవాడు కూడా మనిషి. మిగతా ప్రాణులు పాపం హాయిగా ఉంటాయి, హాయిగా జీవిస్తాయి, వాటంతట వాటికి భగవంతుడి యొక్క నియామకం ప్రకారంగా. మనకు కూడా అలానే ఉండేదండి. మనం మనిషి యొక్క పరిగెత్తుతూ ఎంత పరిగెత్తుతున్నాడో అంత అనిస్థితి పెరిగిపోతుంది. అవునా కాదా చెప్పండి? తర్వాత ఈ రజోగుణంలో ఉండేవారి యొక్క లక్షణం ఏంటో తెలుసా అండి? నాకు నాకు మర్యాదలు కావాలి, నాకు మర్యాదలు చెయ్యండి, నేను మర్యాదలకు అర్హుణ్ణి. చూడండి, కొన్నిసార్లు చాలా బాధేస్తుందండి. జనాలు వచ్చి చెప్తారు, ప్రభుజీ శుభకార్యం అని పిలిచామండి, ఆ ఇంట్లో అంత మంచి వాతావరణం ఉండిందండి, సడన్గా కొంతమంది గొడవలు స్టార్ట్ చేసేస్తారు. తెలుసా అండి మీకు? అంత బాగుంటుంది వివాహము, కూతురు పెళ్ళి అని అంత బాగా జరుగుతుంటే, నాకు ఈ మర్యాదలు చేయలేదు, నాకు ఈ మర్యాదలు తక్కువ అయ్యాయి, మాకు ఇది చేయలేదు అని స్టార్ట్ చేసేస్తారండి. వీళ్ళు ఏమన్నా పైనుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళకి మర్యాదలు ఎక్కువ చేయడానికి? కాబట్టి ఫస్ట్ నేను మర్యాద పొందాలి అనే వ్యక్తిత్వం ఉంది చూడండి, అది రజోగుణం వల్ల వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అండి, అండర్స్టాండింగ్ నేచర్ ఉండాలండి. ఎక్కడైనా అంత మంచి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, అది చూసి కొంతమంది ఓడవలేరండి. అందరు ఎంతగా ఆనందంగా ఉంటున్నారు, దీంట్లో గొడవ పెడతాను నేను, కొద్దిగా డ్రామా తయారు చేస్తాను, కొద్దిగా ఏడ్చి అడిచి ఇట్లుంటే అప్పుడు దీన్నంతా పాడు చేస్తాను. ఇది పూర్తి రజోగుణం ఇది. కాబట్టి ఇలాంటి ప్రవృత్తులు కానీ మనకుంటే, అయ్యో ఇది ఎప్పుడు దేవుడు ఆమోదించని పనిది. కోపము, ఎంత కోపము, ఆ కోపము వాటి వల్ల ఎంత ఎంత మనమే బాధపడతామని చూడండి ఒకసారి మీరే కావాలంటే. ఆ కోపము, ఆ త్వర, ఆ ఈ ఏమంటాము, ఆ ఇబ్బందికర మనస్సు మొత్తం కూడా ఇంకా 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 డిస్టర్బ్ అయిపోయి, మనం డిస్టర్బ్ అవ్వటమే కాదు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, ఆ డిస్టర్బెన్స్ వేరే వాళ్ళకి కలిగించిన డిస్టర్బెన్స్ వల్ల మనం ఇంకా డిస్టర్బ్ అయిపోతాం. చూడండి, ఒక చిన్న విషయంతో పోయేది ఇంకా ఇంకా గడబడి చేసుకున్నాడు, స్పీడ్ పెరిగిపోయింది, ఇంకా ఇంకా గడబడి చేసి ఇంకా స్పీడ్ పెరిగిపోయింది, ఆయనతో మొత్తం మెషిన్ ఇరగొట్టి డామ్ అని పడేస్తాడు. ఆ పడిన దాన్ని కూడా మళ్ళీ మెషిన్ ఆన్ చేసి వీడు డుమ్ అయిపోయాడు. కాబట్టి ఎంత మనం గడబడి జీవితంలో చేస్తే దానికి రియాక్షన్గా మళ్ళీ ఆ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి రజోగుణ ప్రవృత్తి ఉండకూడదండి. వేరే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారంటే మనం సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనము హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా త్వర అన్నీ నాకే కావాలి, నేనే అనుభవించాలి, అహం మమ అనే భావన నుంచి బయటికి రావాలి. గర్వం వదిలిపెట్టాలి, కోపం వదిలిపెట్టాలి. లేకపోతే మనం రజోగుణ ప్రవృత్తి కలిగిన వాళ్ళం. అంటే ముందు సొల్యూషన్స్ చెప్తాడండి ఇంకా స్వామి. ముందు అధ్యాయాలలో వీటి గురించి ఎప్పుడైతే అవకాశం వస్తుందో వీటి గురించి మాట్లాడతాడు భగవంతుడు. దాని తర్వాత మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో హాలిక్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఆల్కహాలిక్ అంటారు కొంతమందిని చూసి, వీడు ఆల్కహాలిక్ అండి, అవి ఇవి చాలా మొత్తం శరీరాన్ని పాడు చేసేసారండి. కానీ ఇంకో విషయం తెలుసా అండి, చాలా సేఫ్గా మనం ఈ ప్రపంచం అంతా నార్మలైజ్ చేసేసిందండి ఒక అడిక్షన్. ఏంటో తెలుసా అండి,
వర్కాహాలిక్ అంటారు, విన్నారా మీరు? ఇంకా గర్వంగా చెప్పుకుంటారండి, నేను వర్కాహాలిక్ నండి అని. ఇది రజోగుణం అండి. పని 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 పని. ఎంత పని చేస్తున్నారంటే ఇంట్లో ఉండేవారితో మాట్లాడుకోలేకపోతున్నామండి. పిల్లలకి ఎంత మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారట అంటే, ఎంతమంది చేస్తున్నాడు పిల్లవాడికి మంచి చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా అంటే పిల్లవాడితోటే మాట్లాడట్లేదట. మా నాన్న ఎక్కడున్నాడంటే ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడండి, ఎప్పుడు వస్తాడో తెలియదండి, వచ్చినప్పుడు చూస్తాం. కాబట్టి వర్క్ కావాలి. ఎవరి కోసం కావాలి? పిల్లల కోసం కావాలి, పరివారం కోసం కావాలి. కాబట్టి ఎలా మనం జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవటం కూడా మనం నేర్చుకోవాలండి. ఫోకస్ లేకుండా ఉత్తిగా అన్వాంటెడ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం ఏం సాధించలేము. ఇది రజోగుణం యొక్క ప్రవృత్తి. దాని తర్వాత తమోగుణం యొక్క లక్షణములు ఏంటో ఒకసారి చూడండి. తమోగుణం యొక్క లక్షణం నిద్ర, ఆలస్య, ప్రమాదం. ఎక్కడున్నా సరే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడున్నా సరే బద్ధకం. ఇది చేయరా అంటే రేపు చేస్తాను, అది చేయరా అంటే అవతలిలోని చేస్తాను, ఎప్పుడు చేయరా అంటే ఇంకోసారి చేస్తాను. ప్రమాదం అంటే ఏంటో తెలుసా అండి మీకు? క్రేజీ అంటే ఏంటో తెలుసా అండి? ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో ఇలాంటి వాళ్ళు తెలియదండి. తెలిసినా మీకు? కొన్నిసార్లు జనాలు అంటారు చూడండి, వామ్మో ప్రభుజీ మనం మాట్లాడలేమండి, ఆయన ఏమంటాడో మనకు తెలియదు, ఎప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతాడో తెలియదండి అని భయపడతారు చూడండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు అనుకోండి, గౌరవం వల్ల భయం కాదండి, మనం అనే మాటలకి భయపడుతున్నారు అనుకోండి, అప్పుడు క్రేజీ అనమాట. ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదండి. దీన్ని ప్రమాద అని అంటారు. దాని తర్వాత ఏంటండి? లేజీ, నిద్ర, ఆలస్య. ఎంత లేజీ అయిపోయామంటే అండి, మనకి ప్రతి పని చేయడానికి ఓ స్విచ్ ఉంది, ఆ స్విచ్ బంద్ చేయడానికి కూడా లేజీ అండి. కొంతమంది అయితే అలానే స్విచ్లు అన్నీ ఆన్ చేసే ఉంటాయి, కనీసం లేసి ఆఫ్ చేసుకోవడానికి కూడా బతక వేసి అలానే పడుకుంటారు. ఓ మహానుభావుడు ఉన్నాడు చూడండి, ఆయన లైట్ ఆఫ్ చేయడానికి బద్ధకమే ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి మీరే. ఎవరు లేసి ఆ రజాయి తీసి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేస్తాడంటే పక్కన ఒక గన్ను పెట్టుకున్నాడు అనమాట. లైట్ ఆఫ్ చేయాలంటే డిమ్ అని షూట్ చేస్తాడు, మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ కొత్త బల్బ్ పెట్టుకుంటాడు. ఇట్లా మనము అన్ని విషయాలలో ఇంత బద్ధకంగా ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడూ మంచి మార్గంలోకి వెళ్ళలేమండి. అందుకే మనకు ఒక విషయం చెప్తారు, బద్ధకాన్ని మనం ఎప్పుడైతే జయిస్తామో, ఎప్పుడైతే నువ్వు లేజీనెస్ దాటుతావో, లేజీనెస్ తర్వాతనే సక్సెస్ ఉంది, వెయిట్ చేస్తుంది సక్సెస్ నీ కోసం. నెక్స్ట్ టు లేజీనెస్, లేజీనెస్ ఇటువైపు ఉందట, సక్సెస్ ఇటువైపు ఉందట. కాబట్టి ఆ బద్ధకాన్ని వదిలేయాలండి, మనం బద్ధకాన్ని దాటాలి. ఒక సంకల్పం, దృఢ నిశ్చయం, రెజల్యూషన్ తీసుకోవాలి అందరితో కలిసి. ఇప్పుడు చూడండి మా సాంప్రదాయం, మనందరి సనాతన సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారు, కొన్ని ఏదైతే మంచి పర్వదినాలు ఉంటాయో ఆ రోజు నుంచి మనం ఏం చేయాలట అంటే ఒక మంచి సంకల్పములు తీసుకోవాలట. మనకి మా పూర్వాచార్యులు ఒక విషయం చెప్పారనమాట, ఏకాదశి అలాంటి రోజు. ఏకాదశి రోజు మనం ఆధ్యాత్మిక సంకల్పములు తీసుకునే రోజు. ఏకాదశి నుంచి ఏకాదశి మనం ఎంత ఆధ్యాత్మికంగా పురోగతి చెందాము, ఇంకెంత మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అని పరిశీలన చేయవలసిన రోజు అని చెప్తారండి. మీరు చూసారా, మనం పోయిన ఏకాదశి, తొలి ఏకాదశి మరుసటి రోజు నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం, ద్వాదశి నుంచి ప్రారంభం చేసుకున్నాం, మళ్ళీ ఏకాదశి రేపు. అందుకే రేపటి రోజున మనందరం కలిసి 15 రోజులు మనకి ఏమి మనం నేర్చుకున్నా, దీని ద్వారా కేవలం నేర్చుకోవటం, మనం అనుకున్నాం కదండి, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి నేర్చుకున్న విషయాలని ఎలా మనం జీవన ఆచరణలో, మన సాధనలో పెడతాము అని రేపు మనం సంకల్పం చేసుకుందామండి. అందుకే రేపు పొద్దున నిత్యం భాగవత సేవయ అనే మన పొద్దునపూట కార్యక్రమం ఉంటుంది కదండి, సుందరమైన స్వామి యొక్క ఆరాధన, దాని తర్వాత జపము, గోపూజ, దాని తర్వాత యోగా, భాగవత ప్రవచనం, ఇవన్నీ మనకుంటాయి. చక్కగా అందరం కలిసి జపం చేసుకునే ప్రయత్నం చేద్దాం రేపు. కాబట్టి రేపు మీరు చూసారనుకోండి, స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే 5 గంటలకి ఆలయంలో ఆరతి జరుగుతుంది, 5 నుంచి 5:30 దాకా.
దాని తర్వాత మనకి చక్కగా గోపూజ అయిపోగానే మనకి భగవంతుడి యొక్క హరినామ వైభవం, దాని తర్వాత హరినామ జపం. ఒక 4 మాలలు అంటే సుమారుగా అరగంట సేపు మనందరం కలిసి జపం చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత వెంటనే యోగా క్లాస్ తర్వాత భాగవతం చదువుతా. 7 గంటలకి రేపు భాగవత ప్రవచనం ప్రారంభమైపోతుంది అనమాట. అయిపోయి మనం పూజ చేసుకుందాం. రేపటి రోజున మనం ఏమనుకున్నాం తెలుసా అండి, రేపు ఇన్ని విషయాలు 15 రోజుల నుంచి వింటున్నాను కదా, నేను ఒక మంచి దృఢ సంకల్పం, ఏకాదశి భగవంతుడికి అత్యంత ఇష్టమైన రోజటండి. మాధవ తిథి భగతి జనని అని అంటారు ఏకాదశిని. మాధవ తిథి, భగవంతుడి యొక్క తిథి, భక్తి జనని అట ఏకాదశి. అటువంటి ఏకాదశి రోజున రేపు నిత్యం భాగవత సేవయ మీరందరూ కూడా చక్కగా యూట్యూబ్ లైవ్ ఉంటుంది, జూమ్ ద్వారా మీరు కానీ 5 గంటలకు జాయిన్ అయ్యారనుకోండి, మన ఆదిలాబాద్ నుంచి చక్కగా మీకు చూపిస్తా. మన ఆవులకి గోపూజ జరుగుతుంది, దాన్ని కూడా చక్కగా చూడొచ్చు. దాని తర్వాత చక్కగా మనందరం జపం చేసుకొని భాగవత ప్రవచనం విందాం, యోగా కూడా చేసుకుందాం. కాబట్టి రేపొద్దున ఉపవాసం మనందరికి కూడా. కాబట్టి చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. లెథార్జీ ఇప్పటి వరకు మనం పోస్ట్పోన్ చేసాం, చూద్దాంలే. కానీ ఇన్ని మంచి విషయాలు ఉన్నాం కదా, ఇప్పటి నుంచి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్దాం. సరే అండి, ఇవన్నీ అర్థమయ్యాయి అన్నట్టే ఉందండి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఒకసారి మళ్ళీ చెప్తారా అని మీరు అడిగారు అనుకోండి, ఒక చిన్న కథతో చెప్తానండి. పిల్లలందరూ చిన్నపిల్లల నుంచి అందరు వినే కథే, మనందరం విన్న కథే, ఎన్నోసార్లు చెప్పిన కథే. ఒక టోపీలు అమ్ముకునేవాడు ఉన్నాడండి. వాడు పాపం మొత్తం డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి ఒక టోపీలు బిజినెస్ పెట్టి ఫారెస్ట్ లోపలికి వెళ్ళాడండి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తుంటే మధ్యలో అరణ్యం వచ్చింది. టోపీలన్నీ మూటలో ఉన్నాయి. మూట పెట్టి కొద్దిసేపు చక్కగా భోజనం చేసి పడుకున్నాడు. పడుకొని లేచి చూసేసరికి టోపీలన్నీ కోతులు ఎత్తుకెళ్ళిపోయాయి. ఒక్క టోపీ కనిపించట్లేదు, అంతా కోతులు తీసుకెళ్ళిపోయాయి. ఫస్ట్ ఏం చేశాడో తెలుసా అండి, ఒక కర్ర పట్టుకొని కోతి కింద పడే అనగానే ఆ కర్రతోటి కొట్టంగానే ఆ కోతులు ఇంకా పైకి ఎగిరిపోతున్నాయి. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా సరే ఇవి రావట్లేదు అనగానే అని ఉదాసీనం అయిపోయాడు. ఏడవటం ప్రారంభం చేశాడు. అయ్యో, నేను కొన్న టోపీలన్నీ పోయాయి, ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయను అని ఏడవటం. కొద్దిసేపేమో అరిచాడు, గోల పెట్టేశాడు, గందరగోళం చేశాడు. తర్వాత ఏడవటం ప్రారంభం. తర్వాత అనుకున్నాడు, ఎలా అబ్బా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళేది అని ఆలోచించి ఆయన ఎత్తిపైన ఒక టోపీ ఉంది. సరే టోపీ తీశాడు, ఇలా పైకి పట్టుకున్నాడు. అన్ని కోతులు టోపీలు తీశాయి, ఇలా పైకి పట్టుకున్నాయి. ఆయన టోపీలు పడేశాడు. అన్ని కోతులు పట్టిన టోపీలు పడేశాడు. పడేయగానే పరిగెత్తుకుంటే వెళ్ళి అన్ని టోపీలు కలెక్ట్ చేసుకొని మూట కట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్ రజోగుణంలో గందరగోళం, అంతా వీళ్ళ నరవా గందరగోళం చెయ్య, ఆలోచన లేదు. రెండవ సిచ్యువేషన్ ఏంటండి, తమోగుణం, బాధ, ఏడుపు, డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఇది తమోగుణం. కానీ సత్వగుణం ఏంటి, ఎలా నేను ఈ సిచ్యువేషన్లో ఏం చేసి నా బెస్ట్ ఇవ్వగలుగుతాను, ఎలా నేను సిచ్యువేషన్ని బెస్ట్గా మార్చుకోగలుగుతాను, ఇది సత్వగుణం. కాబట్టి మనం రజోగుణంలో ఉండకూడదు, తమోగుణంలో ఉండకూడదు. సత్వగుణము ఈ 3 గుణాలలో ఒక రకంగా చూస్తే ఓకే. కానీ ముందు చెప్తాను. మీరు చూడండి, ఈ తమోగుణము, సత్వగుణం, రజోగుణం ఎలా వస్తుందండి ప్రభుజీ అని అంటే, ఎన్నో వాటిపైన డిపెండ్ అయి ఉంటుందండి. మన టైం పైన డిపెండ్ అయి ఉంటుంది, మన హ్యాబిట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టైం, ఫర్ ఎగ్జాంపుల్, ప్రొద్దున పూట ఏమంటుందో తెలుసా అండి, సత్వగుణం అంటారు. బ్రహ్మముహూర్తం, సాత్వికమైన సమయము అని అంటారు. దాని తర్వాత ఏమంటామండి మనం, ఏవైతే మధ్యాహ్నం కాలం ఉందో దాన్ని రజోగుణము అంటారు. సాయంకాలం పూట తమోగుణము అంటారు. అందుకే ప్రొద్దున లేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చదువుకోవటం కానీ, అందుకే రేపు ప్రొద్దున్నే సాధన చేసుకుంటాం మనం. 5 గంటలకు యూట్యూబ్ లైవ్ చూసారనుకోండి, జూమ్లో మన నిత్యం భాగవత సేవయ జూమ్లో ఉన్నారనుకోండి, చక్కగా మీరు ఫస్ట్ 1000 మంది అయితే జూమ్లోకి రావచ్చు, చక్కగా ఉంటుంది, అందరిని చూడొచ్చు. లేదా మీరు యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షించవచ్చు. అది ప్రొద్దున్నే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటండి, రజోగుణం. అప్పుడు ఏం చేస్తాం, స్కూళ్ళకి వెళ్తాం, ఆఫీస్లకు వెళ్తాం, పనులు చేస్తాం. దాని తర్వాత వచ్చేది ఏంటండి,
తమో గుణం. కాబట్టి ఏం చేస్తాం? హాయిగా పడుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నామండి? రాత్రంతా లేచుండి, ప్రొద్దునంతా పడుకొని, మధ్యాహ్నం అంతా గందరగోళంగా గడిపేసి. దీనివల్ల మనం మంచిగా ఉండలేకపోతున్నాం. ఆ! కాబట్టి తమో గుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు? రజోగుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు? సత్వగుణంలో ఉండేవాడు ఎలా ఉంటాడు అని మనం నేర్చుకున్నాం కదా! వీళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి? వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు? ఇప్పుడు చూడండి, మరణం అనేది అందరికి వస్తుంది. అవునా కాదా చెప్పండి? ఏదో ఒక సమయంలో భగవంతుడు నిర్దేశించిన సమయంలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మరణాన్ని ఎవ్వరు ఎస్కేప్ అవ్వలేరు. అవునా కాదా అండి? మీకో విషయం చెప్తాను. ఒకసారి ఏమైందట, దేవతలందరికీ కూడా ఒక కాన్ఫరెన్స్ అయిందటండి స్వర్గలోకంలో. సరే అని యమధర్మరాజు కూడా రావాలి కదండి. దేవతల్లో ఆయన కూడా ఒక ఆయన కదా. కాబట్టి ఇంద్రుడు, వరుణుడు, వాయువు వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటే యమధర్మరాజు కూడా వచ్చారటండి. లోపలికి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న పిచ్చుక, ఇంతే ఉందటండి పిచ్చుక. ఆ పిచ్చుక ఇక్కడ పక్కన కూర్చుంటే యమధర్మరాజు వెళ్తూ వెళ్తూ ఇలా తల తిప్పి చూసి లోపలికి వెళ్ళాడటండి. అక్కడ గరుత్మంతుడు ఉన్నాడటండి బయట. అనుకున్నాడట, వామ్మో యముడు చూశాడు అంటే దీనికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఇక్కడుంటే ఇది పోతుంది కాబట్టి దీన్ని కాపాడుతాను అని ఏం చేశాడో తెలుసా అండి? ఆ చిన్ని పిచ్చుకని పైన తన శరీరం పైన పెట్టుకొని కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి దింపేశాడట. లక్షల కిలోమీటర్ దూరం తీసుకెళ్ళి దింపిన మరుక్షణం మన కింద పడిపోయి చనిపోయిందట. ఆశ్చర్యపోయాడు గరుత్మంతుడు. మళ్ళీ మొత్తం వెనకాలకు వచ్చి స్వర్గలోకంలో మీటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి యమధర్మరాజుని అడిగారు, అయ్యా ఏంటి సంగతి అంటే, నేను ఎందుకు చూశానో తెలుసా? ఒక 10 నిమిషాల్లో ఇది లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండాలి, దీని చావు అక్కడ రాస్తుంది, ఇదేంటబ్బా ఇక్కడ ఉంది అని నేను ఆశ్చర్యపోయాను అని అన్నాడటండి యముడు. కాబట్టి మరణాన్ని ఎవ్వరు తప్పించుకోలేరండి. ఏదో ఒక సమయంలో వస్తుంది. వచ్చే సమయంలో కానీ మనం ఏ గుణంలో ఉంటే ఆ రకమైన జీవితం మనకు వస్తుందట. సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? రాజసీక స్వభావం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు? తామసీక స్వభావం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు అనే శ్లోకము చెప్తే మనకి ఊర్ధ్వం గచ్చతి సత్వస్థ. సత్వగుణంలో ఉండేవారు పైకి ఊర్ధ్వలోకాలకి వెళ్తారట, దేవతాలోకాలకి వెళ్తారట. మధ్యే తిష్టతి రాజస, ఈ లోకంలో ఉంటారటండి రజోగుణం కలిగిన వారు. మళ్ళీ 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 కర్మ చేస్తూ ఉంటారట. అధో గచ్చతి తామస, అధోలోకాలకి లేదా అధో జీవితాల యోనులకి ఎవరు వెళ్తారట అంటే తామసీక గుణములు కలిగిన వారు వెళ్తారట. కాబట్టి సాత్వగుణంలో ఉండేవాళ్ళు దేవతల్లాగా మారిపోతారు. రజోగుణంలో ఉండేవాళ్ళు మళ్ళీ మనలాగే ఆఫీస్ ఏమంటారు 9 to 5 ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తమో గుణం కలిగిన వాడు ఇంకా లోవర్ ప్లానెటరీ సిస్టమ్స్కి వెళ్ళిపోతారు. ప్రభుజీ మరి ఏంటండి, మరి వీటి సంగతి ఏంటండి అంటే మీకు ఒక విషయం చెప్తానండి. మనకి తమో గుణము వద్దు, రజోగుణము వద్దు, సత్వగుణము వద్దు. ఈ 3 కూడా మనల్ని బంధించేస్తాయి. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఈ 3 కూడా సంకెళ్ళ లాంటివండి. హ్యాండ్ కఫ్స్ తెలుసా? సంకెళ్ళు తెలుసా మీకు? సంకెళ్ళ లాంటివండి. సత్వగుణం ఎలాంటి సంకెళ్ళట? బంగారు సంకెళ్ళట. రజోగుణం ఎలాంటి సంకెళ్ళట? వెండి సంకెళ్ళట అండి. తమో గుణం ఎలాంటి సంకెళ్ళట అంటే మన కాపర్ తోటి చేసిన సంకెళ్ళట అండి. బ్రవు బంగారు సంకెళ్ళు కావాలా వేస్తాము అని అంటే మీరు వేయించుకుంటారండి, బాబు మాకు సంకెళ్ళే వద్దు అని అంటాం, అంతే కదండి. కాబట్టి ఈ 3 మనల్ని బంధించేస్తాయి. ఎందుకంటే ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కేవలం శుద్ధ సాత్విక భక్తి మాత్రమే మనల్ని ముక్తినిస్తుంది. కాబట్టి మనకి సత్వము వద్దు, రజస్సు వద్దు, తమస్సు వద్దు. మనకు కావాల్సింది ఏంటి? భక్తి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తామో, ఎప్పుడైతే ధార్మికమైన మార్గంలో మనం ఉంటాం, అప్పుడు మనము ముక్తిని పొందగలుగుతాము. అప్పుడు మనల్ని ఈ 3 గుణములు బంధించవు. కాబట్టి ఎలా మనం భక్తి ఎలా చేయాలి? ముఖ్యంగా ఎంతోమంది యువతి వింటున్నారు. మీరు చూశారు కదండి, గత 15 రోజుల నుంచి మనం ఒకసారి అనుకున్న యువత కోసం మనం ఒక చక్కటి ఒక కార్యక్రమం చేయాలి. వారందరికీ కూడా మంచి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి.
అని అందరూ కూడా మాకు మెయిల్ రాస్తుంటే వాటన్నిటిని చదివి మేమందరం ప్రభుజీ మీరు అనుకున్న ధర్మసేవ చేస్తాము, మీరు అనుకున్నట్టుగా మేమందరం మంచి మార్గంలో ముందుకెళ్తాం, మేము అనుకున్నట్టుగా మాకు కృష్ణుడు ఇచ్చిన టాలెంట్స్ అన్నింటినీ కూడా మేము భగవత్ సేవలో వినియోగిస్తాం, మీరు ఏం చెప్పండి అలా మేము ముందుండి నడిపిస్తాము, మేమందరం కూడా ఒక ఈ మంచి ఉద్యమంలో. ఇప్పుడు చూడండి మాకు 30 సంవత్సరాలు కూడా కాదండి, కానీ ఆచార్య అనుగ్రహం వల్ల భగవంతుడి దయ వల్ల ఏదో కొద్ది గొప్ప సేవ చేయగలుగుతున్నామండి. ఎందుకో తెలుసా అండి, ఈ శక్తి మనకి ఈ సమయంలో ఉంది కాబట్టి. అదే ఒక 30 సంవత్సరాల తర్వాత ఎవరికి తెలుసండి. కాబట్టి ఆ యువ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మొత్తం కూడా మనం ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి మన దగ్గర ఉండే అలవాట్లకి మనకి భగవంతుడిచ్చిన టాలెంట్స్కి సమాజానికి ఆ శక్తిని లింక్ చేసే విధంగా, ఆ శక్తిని సమాజానికి భగవంతుడికి సేవ చేసే విధంగా ఒక సేతువు నిర్మించి, ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఒక గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేస్తూ ఒక చక్కటి కార్యక్రమం యువత కోసమే అని మనం ప్రారంభం చేయబోతున్నాం. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నారో, ఎవరైతే ధర్మం కోసము సమాజం కోసము మేము ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నామో వారి కోసం ఒక యువ సేతు అనే ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఏంటి ఆ సేతు ఏం చేస్తుందట? ప్రాక్టీస్ టు పర్పస్. మన యొక్క ఆచరణ, దాంతోపాటు మన యొక్క విలువలు, వీటిని కాపాడుతూ మనం ఈ యువ సేతు అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో మీరందరూ కూడా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వారందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకి క్లాస్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్టర్ ఉంటుంది, లేదా మీరు ఇప్పుడే స్కాన్ చేసుకొని QR కోడ్ ద్వారా కూడా మీరు దాన్ని తెలుసుకోవచ్చు. దాన్ని రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసి మనము మీకు ఒక విషయం చెప్తానండి, మనకి ఎప్పుడు కూడా మనసులో ఒక భావన ఉంటుందండి, మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నిస్వార్థ భావనతో దేశానికి సేవ చేశారు. ఆచార్యులు ఎంతమంది మనకి ధర్మాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలు అర్పణ చేశారు. మన దేశం యొక్క స్వాతంత్రం ఎలా వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏమనుకొని మనందరి యొక్క భవిష్యత్తులు బాగుండాలి, వాళ్ళందరూ స్వాతంత్రాన్ని చేసి దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలని కదండి వాళ్ళందరూ ప్రాణాలు వదిలింది. కానీ వాళ్ళు ఈరోజు మనము మొబైల్ ఫోన్లు చూస్తున్నాము, వీకెండ్ లోపల పబ్బులకి బార్లకి వెళ్ళి ధన్ మనం ఎగురుతున్నాము అని. కానీ వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారండి. మన పూర్వాచార్యులు ఎంత బాధపడతారు, మన స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎంత బాధపడతారు, మన పూర్వీకులు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు మనం బొట్టు పెట్టుకోగలుగుతున్నాం, ఈరోజు మనం రామకృష్ణ అనుకోగలుగుతున్నాం అంటే శివాలాంటి మహారాజులు, శాంబాజీ లాంటి మహారాజులు తమ శరీరాన్ని విడిచిపెట్టినందుకు ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే, ఎంతోమంది స్వాతంత్ర మహాయోధులు తమ ప్రాణాన్ని వదిలినందుకు ఈరోజు మనం ధర్మం గురించి భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంతోమంది ఆచార్యులు దానికి సేవ చేసినందుకు. కానీ ఈరోజు మన ఎనర్జీని, ఎంతో వైటల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీని దేనికోసం యూజ్ చేస్తున్నారు, దేనికోసం అది పోతుంది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దాన్ని మనం మళ్ళీ ఒక యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి అందరం కలిసి మళ్ళీ ఒక శక్తి మొత్తం కూడా ఒక దగ్గర ఏర్పడి సమాజాన్ని అటు ధార్మికతని ఈ రెండింటిని లింక్ చేసి, మొన్న అనుకున్నాం కదండి, we are not concerned with what you believe, but we are concerned with how you behave అని అంటున్నారు ఈ మధ్యలో అని. కాబట్టి ఈ రెండింటిని కలిపే విధంగా మనం ఈ యువ సేతు అనే కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. మీరందరూ ఎవరైతే ప్రభుజీ మీరు అన్న విషయాలు కరెక్ట్ అండి, మేము కూడా తప్పకుండా ఇందులో భాగస్వామ్యం, ప్రపంచంలో ఎక్కడున్నవారైనా సరే అండి మేము దీనికి తోడ్పడతాము అనే వారందరికీ కూడా ఒక మంచి అవకాశం మనకి ఇక్కడ ఈ యువ సేతు మాధ్యమంగా మీకు కల్పిస్తున్నాం. అంటే ఇది మనకి ఈరోజు కావాల్సినదండి. ఈరోజు మన యువత, ఇదే మన భారతదేశం యొక్క శక్తి. సరే, మీకు ఎంతవరకు అర్థమైందో సత్వ రజో తమో గుణాలు కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. ఒక ముగ్గురు అన్నతమ్ముల్ని అనలైజ్ చేద్దాం. ఎవరు ఏ గుణంలో ఉన్నారని మీరు కరెక్ట్గా చెప్పారనుకోండి, మీకు అర్థమైనట్టు ఈ సబ్జెక్ట్ మ్యాటర్. ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఎవరండి? రావణాసురుడు, విభీషణుడు,
కుంభకర్ణుడు. ఇప్పుడు మేము అడుగుతాం, మీరు చెప్పాలి. కుంభకర్ణుడిది ఏ గుణము? కమెంట్ బాక్స్లో పెట్టండి వినే వాళ్ళందరూ. కుంభకర్ణుడిది ఏ గుణము? రావణాసురుడిది ఏ గుణము? విభీషణుడిది ఏ గుణము? అర్థమైపోయింది మీ అందరికీ కూడా. సత్వం అంటే ఏంటి, రజస్ అంటే ఏంటి, తమో అంటే ఏంటి, బ్రహ్మాండంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి అంటే, ఈ విషయాల గురించి మనం తెలుసుకొని మనం మారాలి. కుంభకర్ణుడు తమో గుణంలో ఉన్నాడు, రావణాసురుడు రజోగుణంలో ఉన్నాడు, విభీషణుడు సాత్వికమైన గుణంలో కేవలం ఉండటమే కాకుండా రామచంద్రమూర్తి శరణాగతి చేసి శుద్ధ సాత్వికమయ్యి. అప్పుడు ఏంటండి, శుద్ధ సాత్వికం అనగానే మనకి ఏమన్నా రెండు ఇంకొక చేతులు వచ్చేసి లేదా ఇలా పక్షిల్లాగా ఎగిరిపోతామా అండి అంటే, కొన్ని రోజుల తర్వాత ఆ స్థితి వస్తుంది, ఇంకో రెండు చేతులు వస్తాయండి వైకుంఠానికి వెళ్ళాక. కానీ ఇప్పుడేమవుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే మనము డిటాచ్ అవ్వగలుగుతాం. మన యొక్క పర్పస్ ఏంటో మనకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే, శరీరంలో ఉన్నప్పుడే మనకి అనుభూతి చెందుతుంది ఆత్మ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయ ఉంటుంది అనుకోండి, ఎక్కువ రోజులు అలా పెట్టేశారనుకోండి, లోపల ఉండే ఆ టెంక నుంచి విడిపోయి లోపలికి వెళ్ళిపోతుందండి. ఎండు కొబ్బరి అంటాం, అది మీరు కొబ్బరికాయని ఇలా ఇలా అనుకోండి, లోపల గడగడ గడగడ గడగడ. అలా ఈ శరీరం నాది నేను నాది నేను నాది నేను అని బ్రతికి శరీరంతో మమేకమైపోయిన మన భావనలు మెల్లమెల్లగా డిటాచ్ అయ్యి ఒక ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, ఆ స్థితిని మనం పొందుతాం. ఎప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు కొన్ని లక్షణములు వస్తాయటండి. ఎప్పుడైతే మనము ఈ శరీరం కాదు నేను, ఇది నేను జీవుణ్ణి, నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు కొన్ని లక్షణములు మనకు వస్తాయట. అందులో ఏంటట అంటే, సుఖము మరియు దుఃఖములో సమత్వ భావన వస్తుందట. మట్టి ముద్ద, రాయి, బంగారము వీటన్నిటిని సమానంగా చూస్తారట. నింద మరియు ప్రశంసలు వీటన్నిటినీ సమానంగా చూస్తారట. శత్రువుల్ని మరియు మిత్రుల్ని సమానంగా చూస్తారట. ఇవన్నీ లక్షణములు వస్తాయటండి. చాలా పెద్దవండి, చాలా గొప్ప విషయాలు, చాలా చాలా టాల్ ఆర్డర్స్ అండి ఇవన్నీ కూడా. కానీ వీ హ్యావ్ టు అస్పైర్ అట్లీస్ట్. సమభావన, దుఃఖము సుఖం ఈ రెండిట్లో సమభావన. ఎందుకంటే అండి, ఫస్ట్ మనకి ఏది మంచో ఏది చెడో కూడా తెలియదండి, తెలిసినా మీకు. ఈరోజు మళ్ళీ మా ఫేవరెట్ స్టోరీ, ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా మా గురువుగారి ప్రవచనం వింటుంటే ఇదే స్టోరీ చెప్తున్నారు వారు. అద్భుతమైన స్టోరీ అండి. అసలు ఇది ఎంత మంచిగా చెప్పారంటే ఆ విషయం గురించి. మళ్ళీ నేనే ఒక 100 సార్లు ఈ విషయం గురించి చెప్పా, అయినా సరే మాకు చాలా అనుభూతిలోకి వచ్చింది ఈరోజు చెప్తూ ఉంటే. ఏది మంచి ఏది చెడు అని ఒక కథ చెప్తాం, గుర్తుంది కదండి మీకు. గుర్రాలు, ఒక ఆయన బాగా సంపాదన చేసి గుర్రాలు కొనుక్కొని తీసుకొచ్చాడట. ఆ గుర్రం రాగానే అందరు జనాలు వచ్చి అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి జరిగిందయ్యా, ఎంతమంది జరిగిందయ్యా అని అనేసరికి ఆయన అన్నాడట, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు, దేవుడికే తెలుసు అని అన్నాడు. నెక్స్ట్ రోజు ఆ గుర్రం పారిపోయిందండి. పారిపోయేసరికి అందరు వచ్చారట, జనాలు అందరు వచ్చి అయ్యో ఎంత చెడు జరిగింది అనగానే ఈయన అన్నాడట, అయ్యో ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు, దేవుడికే తెలుసు. మళ్ళీ పారిపోయిన గుర్రం 10 గుర్రాలని పట్టుకొచ్చిందటండి అరణ్యంలో నుంచి. జనాలందరూ వచ్చి అబ్బో అబ్బో ఎంత మంచి జరిగింది అంటే, ఏది మంచి ఏది చెడు ఎవరికి ఎరక, దేవుడికే ఎరక. తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడట, పాపం 19 సంవత్సరాలు పెద్ద అబ్బాయికి. గుర్రం నేర్చుకుంటాను అని ఎక్కి ఆ హార్స్ రైడింగ్ చేస్తున్నట్టే డామ్ అని కింద పడి కాలు ఇరగొట్టుకున్నారట. అందరు జనాలు వచ్చి అయ్యో 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 ఎంత చెడు జరిగింది అంటే, ఏది మంచి ఏది చెడు ఎవరికి ఎరక, దేవుడికే ఎరక అని అన్నట్టు. కొన్ని రోజులలో పెద్ద యుద్ధం వచ్చిందట. పొరుగు రాజ్యం వాళ్ళు యుద్ధం చేశారట. 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళాలని పంపించారట. వీళ్ళ అబ్బాయి మాత్రమే వెళ్ళలేదట, ఎందుకంటే వీడు కాలు ఇరిగిపోయారు. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారట, వీడు ఒక్కడే బ్రతికిపోయాడట. కాబట్టి ఏది మంచి ఏది చెడు ఎవరికెరుక, దేవుడికే ఎరుక. కాబట్టి 2 స్థితిలో కూడా మనము అలానే ఉండవాలి. ఎందుకంటే మనకెరుక కాదు మనకి ఏది మంచిదో, భగవానుడికి తెలుసు. భగవంతుడు మనకి మంచే చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎటువంటి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకి ఏమి చేసినా అది మన మంచికే. ఇలా ఆ సాక్షాత్కార భావనలో ఉన్నవారండి.
మహాభాగవతోత్తములైన శ్రీల ప్రభుపాదుల వారు చిట్ట చివరి క్షణంలో కూడా ఆ, ఎన్నో రోజులైంది అప్పటికి ఆహారాన్ని స్వీకరించి కేవలం తులసీ తీర్థం మాత్రమే స్వీకరించేవారు. ఆ స్థితిలో శరీరము లేచి ఎన్నో రోజులైపోయింది. కేవలం నీటి ద్వారా అంటే స్థితి ఎలా ఉంటుందో కేవలం ఎముకలు మాత్రమే కనిపించేవటండి. మొత్తం ఈ చర్మము, దాని తర్వాత ఎముకలు. అలాంటి స్థితిలో కూడా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ శాస్త్రములు ఏం చెప్పాయి, శాస్త్ర వాక్యేమిటి అని అందరికి ఉపదేశం చేశారు ప్రభుపాదుల వారు. మీరే చూడండి, ఈ ఈ కారణం గుణ సంగోష్ఠ దాని గురించే చెప్తున్నారు, వినండి ఒకసారి. If we are in devotional service, we get a different nature. And if we engage in business of sense gratification, we get actually different. And then the karma is that they hope love hetu. Yeah. And according to the association of different nature, we get a body. Karanam gunasangasya, satasat janmayam. Therefore, we should always seek good association, devotee association. Then our life will be successful. ఎంత మంచి విషయం చెప్పారు చూడండి. కారణం గుణ సంగ, మనము మనకుండే లక్షణములు, మనకుండే సంగము అన్నింటికంటే గొప్ప విషయం అండి అర్థం చేసుకోవాల్సింది. మనకి ఎలాంటి సాంగత్యం ఉంటే మనం అలా మారిపోతాము. ఇంగ్లీష్లో అంటారు, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్ ఈస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన స్నేహితులు, మన సాంగత్యం ఎలాంటిది ఉంటే అలాంటిదే మన సాంగత్యం. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఆల్వేస్ సీక్ గుడ్ అసోసియేషన్, డివోటీ అసోసియేషన్. భాగవతోత్తములతో ఉండండి, భక్తులతో ఉండండి, వారు చెప్పింది వింటూ ఉండండి, చక్కగా జీవితంలో ఆచరిస్తూ ఉండండి. అప్పుడు మనం మంచి మార్గంలో నడవగలుగుతాం అండి. వెళ్ళిపోతూ కూడా మంచి ఉపదేశాలు చేశారండి మనందరికీ కూడా. ఎందుకు అని అంటే మనందరం ఎలా అయితే భగవానుడు మన కోసం ఆలోచించారు, ఆచార్యులు కూడా మన కోసం అలా ఆలోచించారండి. ఆలోచించి మనల్ని, పిల్లల్ని ఎప్పుడు మంచి మార్గంలో ఎలా పెట్టాలి. కాబట్టి మంచి అసోసియేషన్, మంచి సత్సంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మనకి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, చిన్నపిల్లలకి మనం ప్రతి మంగళవారం పూట ఎవరైతే భగవద్గీత వింటున్నారో ఎంతమంది పిల్లలు వస్తున్నారండి. అసలు మాకైతే ఎంత ఆనందం వేస్తుందండి వాళ్ళని చూస్తే. మీ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లలందరినీ కూడా, చిన్నపిల్లలు ఎవరైతే 15 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన కిడ్స్ క్లాస్ నడుస్తుంది ప్రతి మంగళవారం పూట రాత్రి 8 నుంచి 8:30, అరగంటే అండి. చక్కగా శ్లోకం చెప్తారు, భాగవతం భగవద్గీత స్టోరీస్ చెప్తారు, మహాభారతం స్టోరీస్ చెప్తారు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు, క్రాఫ్ట్లు నేర్పిస్తారు, ఆర్ట్స్ నేర్పిస్తారు. పిల్లలందరికీ చాలా మంచిగా మంగళవారం పూట క్లాస్ ఉంటుందండి. పెద్దవాళ్ళందరికీ అందరికీ కూడా ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవ ప్రవచనం ఉంటుందండి ప్రొద్దున పూట. దాని తర్వాత యూత్ అందరికీ కూడా ఫ్రైడే సాయంకాలం పూట 8 నుంచి 8:30 వరకు చక్కగా వారికి ఆ సమయంలో టీనేజ్లో ఏం కావాలి, ఎలా మనం మంచి మార్గంలోకి వెళ్ళగచ్చు, ఎలా మనం వేరే చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉండి మంచిగా మన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం మంచి సాంగత్యం, పిల్లలకి మంచి సాంగత్యం, యూత్ మంచి సాంగత్యం, పెద్దలు మంచి సాంగత్యం ఎప్పుడైతే తీసుకుంటాం, చాలామంది మమ్మల్ని అడుగుతారు, పిల్లలకి ఏదన్నా భగవద్గీత శ్లోకాన్ని నేర్పించే క్లాస్ ఉందా అండి, మరి మీరు నేర్చుకుంటాను. లేదండి, మేము పని చేస్తాం, మా పిల్లల్ని నేర్పిస్తాం. మనము నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. కాబట్టి అందుకే పెద్దలందరికీ భాగవతం, చిన్నపిల్లలందరికీ చక్కగా ట్యూస్డే క్లాసెస్, యూత్లో ఉండేవాళ్ళు 18-30 వాళ్ళందరికీ చక్కగా మనం ఫ్రైడే రోజు క్లాస్. అలానే మనం భాగవతాన్ని వినబోతున్నాం. మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మనము శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు మనం వినబోతున్నాము. కాబట్టి చక్కగా మనం ఈ మంచి సాంగత్యంలో ఉండి మంచిగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ త్రిగుణాత్మికమైన ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు నాలెడ్జ్ తెలిసిపోయింది. అయ్యా, ఇప్పుడు ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మనం ఈ గుణాలు ఏవి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి, ఆ లక్షణాలు ఎలా మనకి మంచిది కాదు, దాన్ని ఎలా దూరం పెట్టాలి, సాత్వికమైన గుణంలోకి ఎలా రావాలి, అక్కడ నుంచి భక్తి ఎలా చేస్తూ తరించాలి. దీనికి తెలుసా అండి, ఇవి చెయ్యాలి అంటే ఒక సిస్టమ్, ఒక గైడెన్స్ కావాలి. భక్తుల యొక్క ఆశీర్వాదములు కావాలి, ఆచార్యుల యొక్క అనుగ్రహం కావాలి.
అందుకే ప్రభుపాదులు వారు అంటున్నారు, స్టే ఇన్ డివోటీ అసోసియేషన్, సీక్ గుడ్ అసోసియేషన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? సత్సంగంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ సాంగత్యాన్ని వదిలేయకూడదు. దానిలా మంచిగా కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తూ మన జీవితాన్ని, ఎంత గొప్ప అదృష్టం! మీకు విషయం తెలుసా అండి? ప్రపంచంలో ఎంతో మందికి తెలుసండి ఇప్పుడు భగవద్గీత నడుస్తున్నాయని, కానీ వినట్లేదు. ఎందుకో తెలుసా? కృష్ణ కృప ఇంకా లభించలేదు. మీరు ఈ ప్రవచనం వింటున్నారు అనంటే పరిపూర్ణ కృష్ణ అనుగ్రహం మనకి లభించిందే. ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది అనుకోండి, కలవండి ఒకసారి మమ్మల్ని ఢిల్లీకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అంటే మనం వెళ్ళమా అండి? వెళ్తారా లేదా అండి? తప్పకుండా వెళ్తారా లేదా అండి? మీకు కృష్ణుడి దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి. భగవద్గీత ప్రవచనాలు ఈరోజు మనం వింటున్నామంటే శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణి పర్సనల్గా లెటర్ రాసి పంపించారు. కాబట్టి దాన్ని మనం ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేద్దాం, చక్కగా ఈ ధార్మిక మార్గంలో ముందుకెళ్దాం, తరిద్దాం మనందరం కలిసి. రీక్యాప్ చూపించండి ఒకసారి. ది మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఆర్ గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. భౌతిక ప్రకృతి యొక్క గుణములు ఏమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. గుడ్నెస్ గివ్స్ క్లారిటీ, రజస్ గివ్స్ హైపర్ యాక్టివిటీ, తమస్ ఈజ్ లెథార్జీ. సత్వగుణం స్పష్టతనిస్తుంది, రజోగుణం అధికంగా పని చేయిస్తుంది, అవసరానికి మించి చేయిస్తుంది, తమోగుణం అలసత్వాన్ని, నీరసాన్ని కలిగిస్తూ ఉంటుంది. అండర్స్టాండ్ హౌ ద మోడ్స్ వర్క్ అండ్ ట్రై టు ట్రాన్సెండ్ దెమ్. ఈ గుణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎలా? సాధన ద్వారా, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతూ. ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సెండింగ్ ద మోడ్స్ ఇస్ పర్ఫార్మింగ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. గుణాల్ని అధిగమించే మార్గం ఏంటి? శుద్ధ భక్తియుత సేవను ఆచరించడమే. లార్డ్ కృష్ణ ఇస్ ద బేసిస్ ఆఫ్ బ్రహ్మన్ మేనిఫెస్టేషన్. మనము లాస్ట్ శ్లోకాలు, ఒక 2 శ్లోకాలు చదవాలండి. ఆ 2 శ్లోకాలు చదివేసి పూర్తి చేసేద్దాం. మనం త్వరలో పూర్తి చేసేసాం అనమాట. ఒకసారి 26వ శ్లోకం చదవండి, 26, 27 ఈ 2 శ్లోకాలు చదువుదాం ఒకసారి. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి చేరుకుంటాడు. దాని తర్వాత 27వ శ్లోకం చదవండి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇక అమృతమైనది, నశింపనిది, నిత్యమైనది, చరమ సుఖానికి సహజ స్థితి అయినట్టి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. మీరు చూడండి, ఇక్కడ గుణములు అధిగమించుటకు శుద్ధ భక్తి మార్గమే అన్నిటికంటే శ్రేయస్కరము. దాని తర్వాత కృష్ణుడు చిట్ట శ్లోకంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మణోహి ప్రతిష్టాహం, నేనే బ్రహ్మజ్యోతిని ప్రతిష్ఠ చేశాను, అంటే నేనే ఆ బ్రహ్మజ్యోతికి ఆధారము అని చెప్తున్నారండి. కాబట్టి అవ్యక్త బ్రహ్మం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క తేజస్సు, ఆయనే ప్రతిష్ఠ చేశారట అక్కడ. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకొని పురుషోత్తమ యోగాన్ని మనం రేపటి రోజున ప్రారంభం చేసుకుంటాం. శ్రీకృష్ణ భగవానికి, శ్రీమద్ భగవద్గీతాకి. హరే కృష్ణ.